అండి హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి అవుతుంది. ఇవాళ నేను పార్సల్స్ చూపిస్తున్నాను. నా వర్క్ అయితే డైలీ ఇదైతే నేను చెక్ చేసుకుంటానండి. పిన్ కోడ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని అయితే చెక్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మనకు సాటర్డే రోజు పార్సల్స్ ఇవి. అదే మార్నింగ్ సెక్షన్లో ఒకటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇది ఈవినింగ్ సెక్షన్ అనమాట. డైలీ 2 times వస్తారు. ఒక్కొక్కసారి సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ టూ టైమ్స్ అయితే వస్తారు, ఎందుకంటే సండే రోజు సర్వీస్ ఉండదు కాబట్టి. సో ఇలా అయితే మేమైతే డైలీ అయితే నేను చెక్ చేసుకుంటాను. ఒకవేళ పోస్టలు దానికి స్టిక్కర్ లేదండి, అందుకే నేను పక్కకు పెట్టేస్తున్నాను. డిటిడిసి స్టిక్ చేసి మీకు ఈ ట్రాకింగ్ అది పెట్టాము కదా, అది ఒకసారి ఫోటో పెడతాము. మేము ట్రాకింగ్ దాంట్లోనే ఉంటుందన్నమాట. పర్చేజ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి. పర్చేజ్ చేయగానే వాళ్ళది ఈవినింగ్ లోపు మేము ఇట్లా డిటిడిసి స్టిక్కర్ అతికి పెట్టి అడ్రస్ ఆ ప్యాకింగ్ది ఫోటో పెడతాము. దాని మీదనే డిటిడిసి ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుంది. నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారా, ఈవినింగ్ బాగా చేసి ఫ్రెష్గా మళ్ళీ వచ్చాను. ఇంకంతే అండి, వర్క్ మీద పడితే నాది ఇలానే ఉంటుంది. మార్నింగ్ అవర్స్ వీడియో ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాను. ఇదంతా 6:30 ఆ టైంలో జరిగిన వీడియో అనమాట ఇది. సో చూపిద్దాం ఎలా ఉంటుంది మన దగ్గర, ఎలా పార్సల్స్ అయితే అనే విషయం చూపిద్దామని తీస్తున్నాను. ఇది పెద్ద గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. అఫ్కోర్స్ ఇదైతే మన కాడైతే ఇలానే ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఈవినింగ్ సెక్షన్ పార్సల్స్. మార్నింగ్ సెక్షన్లో ఇంకొక సెట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకుంటానండి నేనైతే, ప్రతి ఒక్కటి దగ్గరుండి ఇలాంటివి చెక్ చేసుకుంటాను. ఇంకా సేల్స్ విషయంలో అదంటే కూడా ఎంప్లాయీస్ చూసుకుంటారు కొంచెం, ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్ నేను హ్యాండిల్ చేసుకోలేను కదా. ఇది కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చెక్ చేస్తారు. నేనైతే మోస్ట్లీ చెక్ చేయడానికి అయితే రెడీగా ఉంటానన్నమాట. నాకు అలా ఇష్టం. ఇలాంటివి చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ కస్టమర్ తోటి ప్రాబ్లం అయిపోతుందండి. అందుకోసమనే నేను ఎవ్రీథింగ్ నేనైతే ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉంటానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి అవుదర్ అండి. చూసారు కదా ప్యాకింగ్స్, ఇదంతా కూడా వర్కే ఉంటుందండి. నేను ఇది చూయించుకోవడం కోసం తీయలేదు వీడియో, జస్ట్ మనకి ఇన్ని పార్సల్స్ ఉంటాయని. సో ఒక ఐడియా కోసం అనమాట. ఇన్ని పార్సల్స్ ఉంటాయని చూపించుకోవడం కోసం కాదు. ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఎందుకుంటాము, ఒక్కొక్కసారి అంత ఫ్లోటింగ్ ఉంటుందా నిజమేనా అని అనుకునే వాళ్ళకు నిజంగా ఎన్ని సేల్ అవుతాయి అంటే, ఇప్పుడు సేల్ కాబట్టికనే కదండి మేము అడ్రస్లు రాసి స్టిక్కర్స్ డిటిడిసి స్టిక్కర్స్ కూడా అతుకు పెట్టినాయి. సో డైలీ అలా ప్యాకింగ్స్ అయితే చేసి పెడతారు ఎంప్లాయీస్ అయితే. నేనైతే ఓవరాల్గా అయితే ఒక్కొక్కసారి అయితే నేను చెక్ చేసుకుంటాను. మోస్ట్లీ పిన్ కోడ్ చెక్ చేసుకుంటాము, ఎందుకంటే పిన్ కోడ్ మారిపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట పార్సల్. అందుకోసమే ఖచ్చితంగా పిన్ కోడ్, ఫోన్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాము. పిన్ కోడ్ని బట్టే మనం ఊరు అనేది డిసైడ్ అవుతుంది. ఇలా అయితే ఎవ్రీడే అయితే చెకింగ్స్ ఉంటాయండి. ఎవ్రీడే నాకు సంబంధించిన వర్క్స్ కూడా నాకు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇలా ఇన్ని పార్సల్స్ ఇవన్నీ కూడా సాటర్డే కాబట్టి, ఎస్టర్డే నేను తీసింది అది వీడియో. ఎస్టర్డే సాటర్డే కాబట్టి మార్నింగ్ సెక్షన్లో ఒక 30 దాకా వెళ్ళిపోయాయి మార్నింగ్ సెక్షన్. సండే రోజు రారు, మాకు డిటిడిసి సర్వీస్ వాళ్ళు రారు, సండే రోజు రారు కాబట్టి సాటర్డే రోజు ఈవినింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట. ఈవినింగ్లో మళ్ళీ వచ్చి ఒక ట్రిప్ తీసుకెళ్ళిపోతారు. సో అలా అది ఈవినింగ్దే, మార్నింగ్ది సెక్షన్ మార్నింగ్కే ఉంటుందండి. చాలామంది అండర్ ఎస్టిమేషన్లో ఎవరైతే ఉంటారో ఎందుకు బిజీగా ఉంటారు, ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ ఉండి అప్పుడే అయిపోయిందా, అప్పుడే సేల్ అయిపోయిందా, వీడియో కాల్ చేస్తే వేరే వీడియో కాల్లో ఉన్నా అంటారు కదా అంటే, సో ఇది మనకి ఇంత ఆన్లైన్ ఉంటుంది. సో అందుకోసమే కొంచెం వెయిట్ చేయండి. వీడియో కాల్ అయితే ఒకసారి మీరు చేశాక మళ్ళీ అయితే కాంటాక్ట్ అయ్యి మళ్ళీ చేస్తూనే ఉంటాము. ఒకసారి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి, మళ్ళీ కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక వీడియో కాల్ ఉన్నప్పుడు ఇంకో వీడియో కాల్ లిఫ్ట్ చేయడానికి రాదు కదా. సో ఫొటోస్ అట్లయితే మేమైతే రెస్పాండ్ అవుతూనే ఉంటాం. ఈ విధంగా వీడియో కాల్ చేసినా ఈ విధంగా చాటింగ్లు అవుతూనే ఉంటాయి. 2 వాయిస్లలో అంటే వాట్సాప్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకుంటారు మా ఎంప్లాయీస్. అలా ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళకైతే. సో అదండి, ఇప్పుడైతే మనమైతే అలా పార్సల్స్ అయితే చెక్ చేసి పంపించేస్తాము. ఇప్పుడైతే మనం L and XL సైజులో చూద్దాం. బట్ ఇక్కడ నేను చూపించేది ఇది బొమ్మకున్నది మీకైతే చూపిస్తాను. ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఓన్లీ ఎల్, ఎమ్ వాళ్ళే ట్రై చేయండి. అలాగో డాల్క్ ఉంది కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నడుము మీద ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చేస్తుందండి. ఇలా ఎలాస్టిక్ వస్తుంది, నెక్ ప్యాటర్న్లో ఇలా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ మనకు షోల్డర్ వచ్చేసి ఇది కిందికి కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈ స్లిప్తోనే ఉంచుకోవచ్చు. ఇది ఏమంటారు వీటి హ్యాండ్స్, కోల్డ్ హ్యాండ్స్ అవసరం లేదు. ఈ కోల్డ్ హ్యాండ్స్ కిందికి వెళ్ళిపోయి కూడా మీరు ఇట్లా స్లిప్ వైజ్గా వేసుకోవచ్చు. హ్యాపీగా ఈ కోల్డ్ హ్యాండ్స్ ఉండాలనుకుంటే కూడా ఉంచుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీని మీదకి వెళ్ళి ఒక జాకెట్ టైప్లో మీరు వేసుకున్నారనుకోండి, మీకు ఇట్లా స్లీవ్లెస్ కూడా ఉండకుండా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్రాసోస్ పన్ను ఉంటుంది, ఇలా లేయర్ కట్ టైప్లో ఇలా ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను రమ్మ, బ్యాక్ సైడ్ చూపెట్టు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇది ఎలాస్టిక్ వస్తుందండి. మనకి ఇట్లా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం కిందంగా వచ్చేసి మనకి ఇలా కుచ్చు, ఇట్లా వచ్చేసి ఇలా కుచ్చుతోటి చాలా ఫ్యాన్సీగా వచ్చింది. మీరు ఒకవేళ హైట్ ఎక్కువైతుంది అనుకున్న వాళ్ళు ఉంటే ఆ కుచ్చు కూడా తీసేసుకోవచ్చు అనమాట. బ్రాసోస్ పన్ను వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది, ప్రెట్టీగా. అసలు పిల్లలు లాంటి వాళ్ళు అంటే ఫోటోషూట్స్, ఇప్పుడు స్లిమ్ అది అంటే బీచ్లలో ఫోటోషూట్స్ అవుతున్నాయి కదా, ఆ బీచ్లలో ప్లేసెస్కి అయితే చాలా బాగుంటుంది. నైట్ వేర్లో
నైట్ వేర్లో బీచెస్కి అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ యాక్చువల్గా ఇది డార్క్ ఉందని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. మీరు రిమైనింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మనకు బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. బ్లూ అవైలబుల్గా ఉంది. కాస్ట్ చెప్తాను, వెరీ రీజనబుల్ అండి. 1070 రూపీస్లో మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఫోటో షూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. నైటీస్లలో కూడా ఫోటో షూట్కి అంటే మనం ఈవినింగ్ టైంలో అలా ఫోటో షూట్లో ఉన్నప్పుడు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. చాలా ఫ్యాన్సీగా ఉంది. మాకు డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు కూడా మాకు వాట్ ఈస్ ద యూజ్ పర్పస్ ఆఫ్ నైటీ అన్నప్పుడు కూడా మాకు ఇలాంటివి అయితే వస్తుంటాయండి. దీని పర్పస్లో కూడా యూజ్ చేస్తారు అని చెప్పి షాంపిల్ ఫొటోస్ వస్తాయి. ఆ పర్పస్లో చెప్తున్నా, నా ఓన్ ఆలోచన కాదు, ఆ పర్పస్లో యూజ్ చేసేవన్నమాట. నైట్ వేర్లో మన బీచ్ ప్లేసెస్లలో వేసుకోవచ్చు హ్యాపీగా. అక్కడనే కాదు, ఇంట్లో కూడా మంచిగా వేసుకోవచ్చు అండి. ఒకవేళ బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. స్లీవ్లెస్ వేసుకోలేని వాళ్ళైతే పైన మనకు కోట్ ఉంటుంది కదా, జస్ట్ షాంపిల్ మనకు సంకల వరకు ఇంతవరకే ఉండే కోట్ ఉంటుంది, లేదంటే ఇంతవరకే ఉండే కోట్ ఉంటుంది కదా, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 1070 అండి. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్, 1070 రూపీస్. ఇవి ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎక్సెల్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మర్చిపోయి అయితే లేదనుకున్నాను, బట్ అయితే ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చారు నాకు. ఎక్సెల్ సైజెస్లో కూడా 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పవర్ పోయింది ఇప్పుడే. మీకైతే 3 అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎక్సెల్ సైజులో కూడా 3 అవైలబుల్గా ఉన్నాయి. డోంట్ వరీ, ఎల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ మనకు వన్ మోర్ ఫ్లోరల్ కనపడుతుందమ్మా వీడియో, ఫ్లోరల్ డిజైన్లో ఇలా అయితే ఉందండి. నైటీ అయితే మనకు ఇంకొకటి మోడల్, ఇది వచ్చేసి మనకు 1499లో ఫ్లోరల్ డిజైన్. అండ్ వీడియో అయితే కొంచెం నేను అటు మూవ్ అయితే తీస్తానండి. పవర్ పోయిందండి, పవర్ పోయింది. అదే ఇది వచ్చేసి మనకు కాస్ట్ 910 అండి. ఇది కాస్ట్ వచ్చేసి 910. మనకు ఆల్ఫెన్లో మనకు మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్లో అండ్ షెబోరి ప్రింట్ టైప్లో వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉందండి. ఇలా షెబోరి ప్రింట్ టైప్లో హ్యాండ్స్ చూడండి ఎంత ఫ్యాన్సీగా వచ్చినాయో. అండ్ షార్ట్ హ్యాండ్స్ మనకు క్రాస్ హ్యాండ్స్ అండి, షార్ట్ విత్ క్రాస్ హ్యాండ్స్, ఇలా క్రాస్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ కుచ్చుతోటి ఆల్ఫెన్ క్లాత్ వెరీ రీజనబుల్ అండి. 910 రూపీస్లోనే వచ్చేసింది. చాలా బాగుంది. అండ్ నెక్ ప్యాటర్న్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఎంత మంచి నైటీలో, ఎంత మంచి రీజనబుల్ ప్రైజెస్లో. అసలు ఆల్ఫెన్ క్లాత్ అంటే మీకు చెప్తున్నాను కదండి, మీరు నైటీలోనే నేను 4-5 ఇయర్స్ వేయొచ్చు. అంటే ఇలా మీరు ఇట్లా వెస్ట్రన్ టైప్లో ఉన్న నైటీస్ తీసుకొని ఇవి కూడా మీరు హ్యాపీగా 4-5 ఇయర్స్ వేసుకోవచ్చు కదా, బయటికి కూడా వెళ్ళొచ్చు. అంత వర్త్ఫుల్, అంత క్వాలిటీ ఉంటుంది, అంత మంచి మోడల్స్. కలర్స్ అయితే బ్లూ, బ్లాక్ వచ్చే గ్రీన్, అది బ్లాక్, గ్రీన్, బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్. అండ్ కొంచెం ఫాస్ట్గా చూపించేస్తానండి, పవర్ అయితే పోయింది. ఇది వచ్చేసి 845లో వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఆల్ఫెన్ క్లాత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకొచ్చాను. అండ్ ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్ గ్రీన్, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. బ్యూటిఫుల్ మోడల్, బ్యూటిఫుల్ అండి, చాలా బాగా వచ్చింది. అండ్ మనకు పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ 795 రూపీస్లో క్రష్ విత్ స్పన్లో మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి మనకు లావెండర్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో నెక్ ప్యాటర్న్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది. 795 రూపీస్లో క్రష్ విత్ స్పన్ అండి. అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ కాటన్ మిక్స్ క్రష్లోనే మనకు లైట్ కలర్ కాంబినేషన్, సెలబ్రిటీ మోడల్ ఇన్ క్రష్ క్లాత్ అండి. క్రష్ క్లాత్లో వచ్చేసింది. ఇదైతే చాలా బాగా వచ్చింది. అండ్ మంచి క్లాత్ అండి. అండ్ నెక్ ప్యాటర్న్లో చూడండి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ మనకి ఇది వచ్చి వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, వైట్ విత్ గ్రీన్ అండి, వైట్ విత్ గ్రీన్, వైట్ విత్ బ్లూ, వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అండి. నీట్గా ఉంది నైటీ మొత్తం, చాలా ప్రెట్టీగా. అండ్ నీట్ డిజైన్ కూడా చాలా నీట్గా, ఆడుగా లేకుండా నెక్ కూడా అంత బాగా వచ్చింది. అండ్ వన్ మోర్ లావెండర్ కలర్ కాంబినేషన్లో 545 రూపీస్లో ఎక్సలెంట్ మోడల్ అండి. సో చాలా బాగా వచ్చింది. వీడియో అయితే కొంచెం లేట్గానే అప్లోడ్ అవుతుంది, పవర్ కూడా లేదు కాబట్టి 12:30 వరకు అయితే అప్లోడ్ అవ్వచ్చు. అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ కలర్ అండి. సో చూసారు కదా ఇంత మంచి మోడల్స్, ఇంత మంచి నైటీస్. అండ్ స్లిమ్ ఫిట్స్లలో మీకు డిజైనర్లో కూడా అండ్ బీచ్ వేర్లో కూడా నేనైతే తీసుకొచ్చాను. ఇది మన శ్రీ మహాలక్ష్మి హౌజర్. అంటే ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.